శ్రీశైలం మహాశివరాత్రి వేడుకలకు ముస్తాబైంది. ఈ రోజు రాత్రి జరిగే పాగలంకరణ వేడుకకు భారీగా శివస్వాములు భక్తజనం హాజరయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా రెవెన్యూ, పోలీస్, ఆలయ అధికారుల సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టామని వెల్లడించారు. దర్శనం కోసం చర్యలు తీసుకున్నామని చెప్తున్న నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారితో మా ప్రతినిధి బసవరాజు ఫేస్ టు ఫేస్. మహాశివరాత్రి వేడుకకు శ్రీశైల పుణ్యక్షేత్రం సర్వం సిద్ధమైంది. ఈ సందర్భంగా అంటే భక్తుల సౌకర్యార్థం మెరుగైన వసతులు ఏర్పాటు చేస్తూ అదేవిధంగా ఈరోజు ఏదైతే పాగలంకరణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం మనకు నంద్యాల జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు. అంటే ఎలాంటి ఏర్పాట్లు చేశారో అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఈవినింగ్ అయితే అంగరంగ వైభవంగా పాగలంకరణ జరుగుతుంది. శాఖపరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఈ శివరాత్రి పర్వదినాన శ్రీశైలానికి 1,50,000 వరకు భక్తులు వస్తారు అన్న అంచనాతో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. పాగా అలంకరణ అన్నది టెంపుల్ ప్రెమిసెస్ లోపలే జరుగుతుంది కాబట్టి దగ్గర 8,000 మంది వరకే అకామిడేట్ చేయగలము. అందులో శివభక్తులకి ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వాలి అన్నది ఈసారి మా ఆలోచన. వారందరికీ కూడా అకామిడేట్ చేసి పాగా అలంకరణ తర్వాత లింగోద్భవ సమయంలో దర్శనం, తర్వాత స్వామివారి అమ్మవార్ల కళ్యాణోత్సవం కూడా భక్తులందరూ తిలకించే విధంగా ఏర్పాట్లు పూర్తి చేశాం. అంటే నైట్ ఏదైతే పాగలంకరణకి క్రౌడ్ ఎక్కువ అవుతుంది మేడం, సడన్గా శివభక్తులు పోటెత్తే ప్రమాదం ఉంది. అంటే పోలీస్ శాఖ పరంగా ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఏంటి? రెవెన్యూ, పోలీస్ అండ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ 3 డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేషన్తో పనిచేస్తూ ఉన్నాము. కాబట్టి లోపల ఎంత కెపాసిటీ ఉందో తెలుసు, అంతవరకు మేము ఎలో చేస్తాము. అది భక్తులకు కూడా విన్నవిస్తూ ఉన్నాము. మైక్స్ ద్వారా కూడా అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే అవకాశం లేని చోట మనం ఎలో చేయలేము, మళ్ళీ వేరే ఇబ్బందులు వస్తాయి. కాబట్టి పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేసి ఎంత మేర మనం ఎలో చేయగలమో అంతవరకు ఎలో చేస్తాం. అలాగే సౌకర్యాలకు సంబంధించి అంటే ఉచిత అన్నదానం కావచ్చు, లేకపోతే వాళ్ళకి బాత్రూమ్లు కావచ్చు, ఇతరత్ర అంటే క్రౌడ్ పెరుగుతుంది కాబట్టి ఇది కాకుండా వాటి పరంగా ఎట్లా చర్యలు తీసుకుంటాం? బ్రహ్మోత్సవాలు మొత్తంగా మనకి 8 నుంచి 10 లక్షల వరకు భక్తులు వస్తారని అంచనాతోనే మనం ఏర్పాట్లు చేశాము. 1,200 మంది శానిటేషన్ సిబ్బంది ప్రతిరోజు పనిచేస్తూ ఉన్నారు. అలాగే 4 బాతింగ్ గార్డ్స్ ఉన్నాయి. అక్కడ 112 మంది స్విమ్మర్స్ ప్రతి షిఫ్ట్లో పనిచేస్తూ ఉన్నారు. ఏ చిన్న ఇబ్బంది కూడా లేకుండా మంచినీటి సదుపాయం ఏర్పాటు చేసాం, టాయిలెట్స్ ఏర్పాటు చేసాం. మీకు ప్రతి చోట కూడా మెడికల్ ఫెసిలిటీ మీకు ఉంటుంది. అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి 30 బెడెడ్ హాస్పిటల్ రన్ చేస్తూ ఉన్నాం. మనకు శ్రీశైలంలో కూడా హాస్పిటల్ ఉంది, పిహెచ్సి ఉంది, దగ్గరలో సుండిపెంట సిహెచ్సి కూడా ఉంది. ఈ ఫెసిలిటీస్ని అంతటిని కూడా మనము పర్యవేక్షణలో భక్తులందరూ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకునేటట్టు మనము వారికి బోర్డ్స్ కూడా పెట్టి ప్రతి విషయం సైనేజ్ బోర్డ్స్ ద్వారా తెలియజేస్తూ ఉన్నాము. ముఖ్యంగా కాలినడకన వచ్చే భక్తులు 1000 కిలోమీటర్ల నుంచి వస్తూ ఉన్నారు. అందులో ఫారెస్ట్ ఏరియాలో 46 కిలోమీటర్స్ వాళ్ళు నడుస్తూ ఉన్నారు. అక్కడ 12 లొకేషన్స్ని మేము ఐడెంటిఫై చేసి అంబులెన్స్ ఫెసిలిటీ, మెడికల్ ఫెసిలిటీ, డ్రింకింగ్ వాటర్, వారికి ఫుడ్, టాయిలెట్స్ అన్నీ కూడా అందుబాటులో ఉండేటట్టు చేశాము. చాలామంది పాదయాత్ర ద్వారా వచ్చిన భక్తులతో మాట్లాడడం కూడా జరిగింది. ప్రతి ఒక్కరు కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఏదైతే మేడం పాదయాత్ర ద్వారా వచ్చే భక్తులు క్రౌడ్ పెరగడం వల్ల లేదా వీఐపీ దర్శనాలు కొన్ని ఉన్నాయి మేడం, వాటి వల్ల సామాన్య భక్తులకి దర్శనంలో కొంత ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. దాన్ని ఎలా పరిష్కరిస్తారు? సామాన్య భక్తులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతోనే మనం 3 స్లాట్స్ వీఐపీ దర్శనాలకు ఇచ్చాము. ఒకటి 6:30 to 7:30 మార్నింగ్, ఆఫ్టర్నూన్ 11:30 to 12, తర్వాత ఈవినింగ్ 2:30 to 3. ఈ 3 సమయాల్లోనే మనం ఎలో చేస్తున్నాం. మిగతా సమయంలో అసలు ఆ డోర్స్ కూడా ఓపెన్ చేయడానికి అనుమతించలేదు. అదే జిల్లా కలెక్టర్ గారు, నంద్యాల జిల్లా కలెక్టర్ గారు అంటే ఏదైతే మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా మెరుగైన ఏర్పాటు చేసాం, పకడ్బందీ చర్యలు తీసుకున్నాం. సుమారుగా ఈరోజు పాగాలంకరణ సందర్భంగా క్రౌడ్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా అదేవిధంగా కాలినడకన వచ్చిన సుదూర భక్తులకు ఇక్కడ వచ్చిన తర్వాత ఫ్రీగా అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ బావితో బసవరాజ్, BRK న్యూస్, శ్రీశైలం క్షేత్రం నుంచి.